స్టైల్ అదే మరి ఇప్పుడు అయి స్ప్రైట్. వెల్కమ్ సార్, వెల్కమ్. మోస్ట్ మేజర్ చంద్రబోస్ సింహ, స్టేట్ సిబిఐ ఆఫీసర్ షేక్ ఖాన్ సింహ. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. వచ్చారు ఏంటి కొలక్షన్ సింహ? డ్యూటీ మానేసి ఇంట్లో తాగుతూ కూర్చోవడం కరెక్ట్ అంటావా? మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఈ డ్యూటీని మాని ఇంట్లోనే తాగుతూ కూర్చుంటే ఈ దేశం ఏమైపోతుంది బాగా సింహ, ఏమైపోతుంది? సార్, మన లాంటి సిన్సియర్ ఆఫీసర్లకు వాల్యూ ఎక్కడుంది సార్? మన లాంటి సిన్సియర్ ఆఫీసర్లకు గౌరవం ఎక్కడుంది సార్? స్వార్థ రాజకీయ నాయకుల బడా రౌడీ సెంటర్ల చేతులకి ఆర్డర్ పోయాక సిన్సియారిటీ అనే పదానికి అర్థం లేకుండా పోయింది సార్. ఇంకా నా దేశం అంటూ దేశం గురించి ఆలోచిస్తారేంటి సార్? కర్తవ్య నిర్వహణలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి. అవన్నీ దాటుకుంటూ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడడమే మన లక్ష్యం. అంతేకాని ఎవడో ఒక స్వార్థ రాజకీయ నాయకుడు ఏదో అన్నాడని నీ డ్యూటీని మాని నీ మనస్సాక్షిని చంపుకొని ఇంట్లోనే తాగుతూ కూర్చుంటే దేశానికి మంచిది కాదు. మన ఇండియాలో తీసుకునే టైం వచ్చింది. ఎక్కడైనా మా మాట విని ఈ డ్యూటీలో జాయిన్ అవ్వు. ఈ గడ్డపై అడుగు పెట్టిన ఆ పాకిస్తాన్ ఉద్యోగాలను ఒక్కొక్కరుగా ఏరి పాడేద్దాం, మన దేశాన్ని కాపాడుదాం. సార్, బోర్డర్ లో రాత్రి పగలనే తేడా లేకుండా ఇండియాని కంటికి రెప్పలా కాపాడుతూ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ భార్యని చంపేశారు సార్. ఇంకా నా దేశం అంటూ దేశం గురించి ఆలోచిస్తారేంటి సార్? ఈ దేశం మీకు ఏం లెక్కింది సార్? మీ భార్య శవం తప్ప ముక్కు పచ్చలారని వయసులోనే బ్రిటిష్ వారిని గడగడలాడించాడు ఆ భగత్ సింగ్. ఆ భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయ డ్రామాలో పెరగొచ్చుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ఉరిపోయిన ముద్దాడాడు ఆ చంద్రశేఖర్ ఆజాద్. ఆంగ్లేయులు దొరికినప్పుడు మా జెండాకి దండం పెట్టు, మా కాళ్ళు పట్టుకో, నీకు ప్రాణ భిక్ష పెడతానంటే ఈ ప్రాణాలు ఉండబట్టే కదా మీరు అడుగుతున్నారని చెప్పే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. అలాంటి మహనీయుల త్యాగాలను ఒకే ఒక్కసారి నీ గుండెకు గుర్తు తెచ్చుకో. ఈ దేశాన్ని కాపాడదాం. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ నికో Make